హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా పార్ట్ 2 అనేటువంటి వీడియో చేయడం జరుగుతుంది. సో దీనికన్నా ముందు నేను పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. సో దాంట్లో కొన్ని క్వశ్చన్స్ తీసుకుని అనాలిసిస్ చేయడం జరిగిందండి. సో ఇప్పటి వరకు మనం 2024కి సంబంధించి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ అనాలిసిస్ అనేటువంటిది వీడియోస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఎవరైనా వీడియో చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, హురున్ గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్స్లో తొలి స్థానంలో నిలిచిన దేశాన్ని గుర్తించండి అన్నాడు. ఏ వచ్చేసి అమెరికా, బి వచ్చేసి చైనా, సి వచ్చేసి ఇండియా ఇచ్చాడు, డి వచ్చేసి బ్రిటన్ ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాస్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకు హురున్ గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్స్లో తొలి స్థానంలో నిలిచిన దేశాన్ని గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అమెరికా అవుతుందండి. సో అమెరికాలో మనకు 703 యూనికార్న్ కంపెనీస్ అనేసి ఉండడం జరిగింది. సో మనకు ఇక్కడ యూనికార్న్ కంపెనీస్ అంటే ఏంటంటే $1 బిలియన్ టర్న్ ఓవర్ ఉండాలండి. $1 బిలియన్ టర్న్ ఓవర్ అంటే మనకు రూపీస్లో చూసుకున్నప్పుడు 8,700 కోట్ల టర్న్ ఓవర్ కలిగి ఉన్నటువంటి కంపెనీస్ని, అంటే 8,700 కోట్ల టర్న్ ఓవర్ కలిగి ఉన్నటువంటి స్టార్టప్స్ కంపెనీని మనం యూనికార్న్ కంపెనీస్ అని పిలవడం జరుగుతుంది. వీటికి సంబంధించి మనకు ఎవ్రీ ఇయర్ హురున్ గ్లోబల్ వాళ్ళు దీనికి సంబంధించి ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2024కు సంబంధించి ర్యాంకింగ్స్లో అత్యధికంగా యూనికార్న్ కంపెనీస్ ఉన్నటువంటి దేశంగా మనకు 703 కంపెనీస్తో అమెరికా మొదటి స్థానంలో ఉంది. మనకు 340 కంపెనీస్తో చైనా రెండవ స్థానంలో ఉంది. 340 కంపెనీస్తో మనకు చైనా రెండవ స్థానంలో ఉంది. ఇండియా వచ్చేసి మనకు 67 కంపెనీస్తో మనకు మూడో స్థానంలో ఉంది. మనకు అమెరికాకు సంబంధించి చూసుకున్నట్లయితే 703, చైనాకు వచ్చేసి 340 ఉంటే ఇండియాలో 67 యూనికార్న్ కంపెనీస్ ఉండడం జరిగింది, థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగిందండి. బ్రిటన్ వచ్చేసి మనకు 53 యూనికార్న్ స్టార్టప్స్తో మనకు 4వ స్థానంలో నిలవడం జరిగింది. సో వరుస స్థానాల్లో అమర్చమన్నప్పుడు మనకు అమెరికా ఫస్ట్ వస్తుంది, సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ ప్లేస్లో ఇండియా, మనకు ఫోర్త్ ప్లేస్లో బ్రిటన్ రావడం జరుగుతుందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ నివేదిక, గుర్తుంచుకోండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ 2024లో భారత స్థానాన్ని గుర్తించండి అన్నాడు. ఏ వచ్చేసి 1 ఇచ్చాడు, బి వచ్చేసి 42, సి వచ్చేసి 10 ఇచ్చాడు, డి వచ్చేసి 126 ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇటీవల విడుదలైనటువంటి వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ 2024లో మనకు భారత యొక్క స్థానాన్ని చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి 10th పొజిషన్లో ఉండడం జరిగింది. సో ఈ యొక్క నివేదికలో మనకు మొదటి ప్లేస్లో రష్యా ఉందండి, ఫస్ట్ ప్లేస్లో రష్యా ఉంది, సెకండ్ ప్లేస్లో మనకు ఉక్రెయిన్ ఉందండి, థర్డ్ ప్లేస్లో చైనా ఉంది, ఫోర్త్ ప్లేస్లో మనకు అమెరికా ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో నైజీరియా ఉంది. వరుస స్థానాలు కూడా గుర్తుంచుకోండి, రష్యా ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఉక్రెయిన్ సెకండ్ ప్లేస్లో, చైనా థర్డ్ ప్లేస్లో, అమెరికా 4వ స్థానంలో, నైజీరియా వచ్చేసి 5వ స్థానంలో ఉండడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏలో ఉన్నటువంటి 1 వచ్చేసి మనకి ఏంటంటే సిప్రి నివేదిక ప్రకారం, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి యొక్క సంస్థ నివేదిక ప్రకారం ఆయుధాల దిగుమతి చేసుకున్నటువంటి దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉండడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో 42 అనేది దేనికి సంబంధించిందంటే మనకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్, ప్రపంచ మేధో సంపత్తి సూచి అనేటువంటి దానిలో 2024కు సంబంధించినటువంటి డాటా ప్రకారం భారతదేశం వచ్చేసి మనకు 42వ స్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ 126 వచ్చేసి ఏంటంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, మనకు ఎవ్రీ ఇయర్ హ్యాపీ ఇండెక్స్ వచ్చేసి మనకు మార్చ్ 20న ప్రకటిస్తారు కదా, 2024 మార్చ్ 20న ప్రకటించినటువంటి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 126వ స్థానంలో ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అంగారా A5 రాకెట్ని విజయవంతంగా ప్రయోగించిన దేశాన్ని గుర్తించండి అన్నాడు. ఏ వచ్చేసి రష్యా, బి చైనా, సి యూరోపియన్ యూనియన్ స్పేస్ ఏజెన్సీ, డి వచ్చేసి జపాన్ అని ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో అంగారా A5 రాకెట్ని విజయవంతంగా ప్రయోగించిన దేశాన్ని గుర్తించమంటున్నాడు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు ఆన్సర్ రష్యా అవుతుందండి. సో ఇక్కడ అంగారా A5 ఉపగ్రహం యొక్క ఉపయోగం ఏంటంటే, సో అంగారా A5 రాకెట్కి సంబంధించినటువంటి ప్రయోగించినటువంటి ఉపగ్రహం యొక్క ఉపయోగం ఏంటని చూసుకున్నట్లయితే మనకి ఇది ఏంటంటే చంద్రమండలి యొక్క యాత్రకు సంబంధించి కావచ్చు, గూఢాచార వ్యవస్థ, సమాచార ఉపగ్రహాలకు సంబంధించిన సమాచారం కోసం ఈ యొక్క ప్రయోగం అనేటువంటిది రష్యా చేయడం జరిగింది. సో ఇది ఎక్కడి నుంచి ప్రయోగించారో చూసుకున్నట్లయితే మనకు వోస్టోక్ని అనేటువంటి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం, వోస్టోక్ని అనేటువంటి అంతరిక్ష పరిశోధన కేంద్రం, ఇది నూతనంగా ఇటీవల మనకు రష్యా నిర్మించుకున్నటువంటి అంతరిక్ష కేంద్రంగా చూసుకోండి. సో దీని పేరు వచ్చేసి వోస్టోక్ని. సో ఇక్కడ నుంచి ఈ యొక్క ప్రయోగం అనేటువంటిది రష్యా చేయడం జరిగిందండి. సో ఇదంతా గుర్తుంచుకోండి. సో ఇక్కడ చైనాకు సంబంధించి చూస్తే ఇటీవల చైనాకు సంబంధించి చాలా ప్రయోగాలు మనకు వార్తల్లో వస్తున్నాయి. క్విక్యావ్ 2 అనేటువంటి ఉపగ్రహాన్ని, సో క్విక్యావ్ 2 ప్రయోగాన్ని ఇటీవల చైనా చేస్తూ వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా మనకు చాంగే 6 ప్రయోగం అనేటువంటిది ఇటీవల చైనా చేస్తూ మనకు వార్తల్లోకి నిలువలకు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటంటే చాంగే 6 వచ్చేసి
చంద్రుని యొక్క ఆవలి వైపు ఉన్నటువంటి శిలల యొక్క అధ్యయనం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సాయిల్ యొక్క అధ్యయనం చేయడం కోసం చాంగే 6 అనేటువంటి మిషన్ ఇటీవల మనకు చైనా చేయడం జరిగింది విజయవంతంగా. సో అందులో ఉపయోగించినటువంటి మాడ్యూల్స్లో భాగంగా పాకిస్తాన్కు చెందినటువంటి ఐక్యూబ్ క్యూ అనేటువంటి మాడ్యూల్ని మనకు పాకిస్తాన్ చైనా సంయుక్తంగా తయారు చేసినటువంటి అంశం కింద చూసుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వచ్చేసిందంటే ఇటీవల మనకు గయా మిషన్. సో గయా మిషన్ అనేటువంటి దాన్ని మనకు ఇటీవల మనకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేయడం జరిగింది. ఇదేంటంటే మనకు ప్రపంచంలో అతిపెద్ద బ్లాక్ హోల్ అయినటువంటి స్టెల్లార్ బ్లాక్ హోల్ను ఇటీవల ఇది కనుక్కోవడం జరిగిందండి. గయా మిషన్లో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద మనకు బ్లాక్ హోల్ వచ్చేసి స్టెల్లార్ బ్లాక్ హోల్ అనేటువంటి దాన్ని మనకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గయా మిషన్లో భాగంగా కనుగొనడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో జపాన్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు ఇటీవల 2024లో స్మార్ట్ ల్యాండింగ్ ఇన్వెస్టిగేషన్ మూన్ అంటే మూన్ మీదికి మాడ్యూల్ని పంపిస్తూ ఇటీవల మనకు వార్తల్లో నిలిచినటువంటి దేశంగా చూసుకోండి. స్మార్ట్ ల్యాండింగ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ మూన్ మనకు ఇటీవల జపాన్ చేసినటువంటి ప్రయోగం కింద గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా వార్తల్లో ఉన్నటువంటి అంశాలు కాబట్టి సో దానికి సపరేట్గా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఆపరేషన్ని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి ఆపరేషన్ బ్లూ స్టార్, బి వచ్చేసి మనకు ఆపరేషన్ మేఘదూత్, సి వచ్చేసి ఆపరేషన్ విజయ్, డి వచ్చేసి ఆపరేషన్ సంకట్ మోచన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో నేను ఆపరేషన్స్కి సంబంధించిన ఒక సపరేట్ వీడియో చేయడం జరిగిందండి. దానికి సంబంధించి ఎవరైనా చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇటీవల 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఆపరేషన్ గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆపరేషన్ మేఘదూత్ అండి. సో ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందని చూసుకున్నట్లయితే మనకు 1984 మనకు ఏప్రిల్ 13 స్టార్ట్ కావడం జరిగింది. మనకు 2024 ఏప్రిల్ 13 నాటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఇది ఏంటంటే మనకు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి సియాచిన్ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించుకోవడం కోసం భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆపరేషన్ కింద చూసుకోండి. సో ఇది మనకు ఇటీవల 40 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి ఆపరేషన్ కింద గుర్తుంచుకోండి. ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది బ్లూ స్టార్. సో ఇది ఎప్పుడు దాన్ని చూసుకున్నట్లయితే మనకు 1984, ఇది కూడా 84 ఇదే ఇయర్ 84లోనే రావడం జరిగిందండి. సో మన దాని డేట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు జూన్ 1 నుంచి 10 తారీఖుల మధ్య ఆపరేషన్ బ్లూ స్టార్ అనేటువంటిది స్వర్ణ దేవాలయ లోపల ఉన్నటువంటి బింద్రన్ వాలే అతని యొక్క అనుచరులను చంపడం కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ కింద గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఆపరేషన్ విజయ్. సో ఇది ఎప్పుడు వచ్చిందంటే 1961లో రావడం జరిగింది. గోవా మరియు డయ్యూడామన్ ప్రాంతాలని మనకు పోర్చుగీస్ వారి నుంచి స్వాధీనం చేసుకోవడం కోసం ఈ యొక్క ఆపరేషన్ రావడం జరిగిందండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ సంకట్ మోచన్ అనేటువంటి మనకు 2016లో మనకు దక్షిణ సుడాన్లో అంతర్యుద్ధం కారణంగా దక్షిణ సుడాన్లో ఉన్నటువంటి భారతీయుల్ని వెనుకకు తీసుకురావడం కోసం ప్రారంభించిన ఆపరేషన్ కింద చూసుకోండి. సో ఇలాంటి ఆపరేషన్ దక్షిణ సుడాన్లో మనకు 2023లో ఆపరేషన్ కావేరి అనేటువంటి పేరుతో కూడా మనకు దక్షిణ సుడాన్లో ఉన్నటువంటి భారతీయుల్ని వెనుకకు తీసుకురావడం కోసం ఆపరేషన్ తీసుకురావడం జరిగింది. సో ఈ రెండు ఆపరేషన్స్ గుర్తుంచుకోండి. ఆపరేషన్ సంకట్ మోచన్, ఆపరేషన్ కావేరి రెండు కూడా మనకు దక్షిణ సుడాన్లో ఉన్నటువంటి భారతీయుల్ని వెనుకకు తీసుకురావడం కోసం ప్రారంభించిన ఆపరేషన్ కింద చూసుకోండి. సో నేను ఆపరేషన్కి సంబంధించి సపరేట్ వీడియో చేయడం జరిగింది. సో అక్కడ అన్ని రకాల ఆపరేషన్స్ నేను దానికి సంబంధించి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించిన వీడియో చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గుర్తించండి అన్నాడు. ఏ వచ్చేసి హార్న్ఫీల్డ్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం అన్నాడు. బి వచ్చేసి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్నాడు. సి వచ్చేసి డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయం, డి వచ్చేసి హిత్రో అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండేటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. సో ఇటీవల మనకు దీనికి సంబంధించినటువంటి నివేదిక విడుదల కావడం జరిగింది. సో దీని ప్రకారం అత్యంత రద్దీగా ఉండేటువంటి అంతర్జాతీయ విమానాశ్రయంలో మనకు హార్న్ఫీల్డ్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం అనేటువంటి మొదటి ప్లేస్లో ఉంది. మనకు అమెరికాలో ఉండడం జరిగిందండి. సెకండ్ వన్ వచ్చేసి మనకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసి 2వ స్థానంలో ఉండడం జరిగింది. మనకు డల్లాస్లో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం 3వ స్థానంలో ఉండడం జరిగింది. మనకు యూకేలో ఉన్నటువంటి హిత్రో అంతర్జాతీయ విమానాశ్రయం అనేసి మనకు 4వ స్థానంలో ఉండడం జరిగింది. భారతదేశానికి సంబంధించినటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 10వ స్థానంలో ఉండడం జరిగిందండి. సో ఇది గుర్తుంచుకోండి. సో అత్యంత రద్దీగా ఉండేటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు భారతదేశానికి సంబంధించి చూస్తే ఫస్ట్ ప్లేస్లో మనకు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ మొదటి ప్లేస్లో ఉంది. మనకు సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబైలో ఉంది, సెకండ్ ప్లేస్లో ఉందండి. నెక్స్ట్ కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కర్ణాటకలో ఉన్నటువంటి ఇది మనకు 4వ స్థానంలో ఉండడం జరిగింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది, ఇది 4వ స్థానంలో ఉండడం జరిగింది. సో ఈ యొక్క వరుస స్థానాలు గుర్తుంచుకోండి. ఫస్ట్ ప్లేస్లో ఇందిరాగాంధీ, సెకండ్ వచ్చేసి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, థర్డ్ వచ్చేసి కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫోర్త్ ప్లేస్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఈ వరుస క్రమంలో గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ మ్యాగజైన్ 2024 జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల్ని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి నరేంద్ర మోడీ, బి వచ్చేసి సాక్షి మాలిక్, సి దువ్వూరి సుబ్బారావు, డి వచ్చేసి మేరీ కోమ్ అని ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
సో టైమ్ మ్యాగజైన్ 2024 సంబంధించినటువంటి జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులను గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాక్షి మాలిక్ అండి. సో సాక్షి మాలిక్తో పాటు భారతీయులు వచ్చేసి మనకు ఆలియా భట్ ఉండడం జరిగింది. దేవ్ పటేల్, మనకు బాలీవుడ్ నిర్మాత దేవ్ పటేల్, ఆలియా భట్, సాక్షి మాలిక్ ఈ యొక్క ముగ్గురు ఫోటోలను టైమ్ మ్యాగజైన్ మనకు ముద్రించడం జరిగిందని ఇది గుర్తుంచుకోండి. నరేంద్ర మోడీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే న్యూస్ వీక్ మ్యాగజైన్ పైన మనకు నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి పిక్చర్ని ముద్రించడం జరిగింది. సో 50 సంవత్సరాల తర్వాత ఈ న్యూస్ వీక్ మ్యాగజైన్ పైన భారతదేశానికి చెందినటువంటి ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఫోటో వేయడం అనేటువంటిది 50 సంవత్సరాల తర్వాత జరిగింది కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ చూసుకోండి. సో మనకు 50 సంవత్సరాల క్రితం మనకు ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి న్యూస్ వీక్ మ్యాగజైన్ పైన తన యొక్క బొమ్మ ముద్రించడం జరిగింది. మరి ఇటీవల 2024 సంవత్సరంలో న్యూస్ వీక్ మ్యాగజైన్ పైన నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి బొమ్మ వేయడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. దువ్వూరి సుబ్బారావు మనకి ఇటీవల వార్తలు ఉండడం జరిగింది. ఇతనికి సంబంధించినటువంటి ఆటోబయోగ్రఫీ మనకు జస్ట్ ఏ మెర్సినరీ నోట్ ఫ్రమ్ ద మై లైఫ్ అండ్ కెరీర్ అనేటువంటి పుస్తకాన్ని ఇటీవల మనకు రాస్తూ వార్తలో నిలిచారు. జస్ట్ ఏ మెర్సినరీ నోట్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ ఇది మనకు చూసుకోవాల్సి ఉంటుందండి. మనకు ఇతడు ఆర్బీఐకి సంబంధించినటువంటి 22వ గవర్నర్గా పనిచేయడం జరిగింది. సో ఇతడి యొక్క రాసినటువంటి పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్ వాళ్ళు ముద్రించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. సో మనకు మేరీ కోమ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ప్యారిస్కి సంబంధించినటువంటి పతాకదారి ఉంటారు కదా, సో పతాకదారి నుంచి వైదొలుగుతూ ఈమె వార్తలు నిలవడం జరిగిందండి. సో ఇది గుర్తుంచుకోండి. సో దానికి సపరేట్గా మనకు ఇవి 4 సపరేట్గా కరెంట్ అఫైర్స్ అవుతాయండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మేరీ కోమ్ వచ్చేసి ప్యారిస్కు సంబంధించినటువంటి పతాకదారి నుంచి వైదొలిగినటువంటి అంశం కింద గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. లతా మంగేష్కర్ 2024 అవార్డు గ్రహీతను గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి నరేంద్ర మోడీ, బి ఆశా భోస్లే, సి అమితాబ్ బచ్చన్, డి సల్మాన్ రష్దీ అని ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే లతా మంగేష్కర్ గారు మనకు 2022లో తన మరణించిన తర్వాత తన కుటుంబ సభ్యులు లతా మంగేష్కర్ పేరు మీద అవార్డును ప్రారంభించడం జరిగింది. సో 2022లో ఈ యొక్క అవార్డు 2022 నుంచి ఈ యొక్క అవార్డును ప్రధానోత్సవం చేస్తున్నారండి. 2024కు సంబంధించి అవార్డు గ్రహీత ఎవరైనా చూసుకున్నట్లయితే మనకు అమితాబ్ బచ్చన్ అండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమితాబ్ బచ్చన్ అవుతుంది. సో నరేంద్ర మోడీ గారికి మనకు లతా మంగేష్కర్ యొక్క అవార్డు తొలి గ్రహీత లేదా 2022లో గ్రహీతగా నరేంద్ర మోడీ గారు ఉండడం జరిగింది. మనకు ఆశా భోస్లే వచ్చేసి మనకు 2023 సంవత్సరానికి గాను అవార్డు గ్రహీతగా చూసుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి సల్మాన్ రష్దీ ఏంటంటే ఇటీవల మనకు ఒక పుస్తకం రాస్తూ వార్తలకు వచ్చాడు. KNIFE నైఫ్ అనేటువంటి పుస్తకాన్ని మనకు రాస్తూ వార్తల్లోకి రావడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. స్కైట్రాక్ సంస్థ నివేదిక ప్రకారం ఉత్తమ విమానాశ్రయాన్ని గుర్తించండి. ఏ వచ్చేసి దోహా అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్నాడు. బి వచ్చేసి చాంగి అంతర్జాతీయ విమానాశ్రయం అన్నాడు. సి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. డి వచ్చేసి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో స్కైట్రాక్స్ అనేటువంటి సంస్థ ఇటీవల మనకు ఉత్తమ విమానాశ్రయాలకు సంబంధించినటువంటి టాప్ 100 జాబితాను విడుదల చేయడం జరిగింది. సో ఈ యొక్క జాబితాలో భారతదేశం నుంచి 4 విమానాశ్రయాలు మనకు చోటు తగ్గించుకోవడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మొదటి ప్లేస్లో ఉన్నటువంటి మన విమానాశ్రయం ఏందని చూసుకున్నట్లయితే దోహా అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఇది మనకు ఖతార్లో ఉందండి. సో దీనికి సంబంధించి ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి చాంగి అంతర్జాతీయ విమానాశ్రయం 2వ ప్లేస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు 3వ ప్లేస్లో ఉండడం జరిగిందండి. సో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసి మనకు భారతదేశం తరపున నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఓవరాల్గా 36వ స్థానంలో భారతదేశానికి సంబంధించి మనకు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మొదటి ప్లేస్లో ఉంటే ప్రపంచవ్యాప్తంగా 36వ స్థానంలో ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. మనకు టాప్ 100లో చోటు దక్కించుకున్నటువంటి భారతదేశానికి సంబంధించిన అంతర్జాతీయ విమానాశ్రయాలు వచ్చేసి మనకు ఢిల్లీ మనకు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ మనకు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఈ 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసి భారతదేశానికి సంబంధించి మనకు టాప్ 100లో చోటు దక్కించుకున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా గుర్తుంచుకోండి. సో దీని ప్రకారం మనకు ఢిల్లీకి సంబంధించి ర్యాంక్ వచ్చేసి మనకు 36 ఉంటే మనకు హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 61వ స్థానంలో ఉండడం జరిగిందండి. సో ఇవి గుర్తుంచుకోండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ నావీ చీఫ్ అడ్మిరల్గా ఎవరు నియమితులయ్యారన్నాడు. సో ఏ వచ్చేసి మనోజ్ పాండే, బి వచ్చేసి విఆర్ చౌదరి, సి వచ్చేసి దినేష్ కుమార్ త్రిపాఠి, డి వచ్చేసి సమీర్ వి కామత్ అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకి ఇండియన్ నావీ చీఫ్ అడ్మిరల్గా మనకు 2024 ఏప్రిల్ 30న సో 2024 ఏప్రిల్ 30న మనకు హరికుమార్ గారు రాజీనామా చేయడంతో సో ఈ యొక్క పదవికి వచ్చినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు దినేష్ కుమార్ త్రిపాఠి అండి. సో భారతదేశానికి సంబంధించినటువంటి నావీ చీఫ్ అడ్మిరల్ ప్రస్తుతం ఎవరు ఉన్నారంటే దినేష్ కుమార్ త్రిపాఠి ఉండడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి మనకు మనోజ్ పాండే ఎవరంటే మనకు ఆర్మీ చీఫ్ అండి. ఆర్మీ చీఫ్కి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు మనోజ్ పాండే ఉన్నారు. మనకు విఆర్ చౌదరి వచ్చేసి మనకు ఎయిర్ ఫోర్స్ చీఫ్
పర్సన్స్గా చూసుకోండి. మనకి ఇక్కడ ఉన్నటువంటి సమీర్ వి కామత్ వచ్చేసి మనకు డిఆర్డిఓ చైర్మన్గా గుర్తుంచుకోండి. సో దానికి సపరేట్గా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు ప్రస్తుతం ఆర్ హరికుమార్ గారు రాజీనామా చేయడంతో ఆ యొక్క పదవిని 2024 ఏప్రిల్ 30 నుంచి దినేష్ కుమార్ త్రిపాఠి గారు చేయడం జరుగుతుంది. సో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఎల్జీబీటీలలో అధ్యయనం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీని గుర్తించండి అన్నాడు. ఏ వచ్చేసి నర్సింగ్ యాదవ్ కమిటీ కావచ్చు, బి వచ్చేసి విజయ్ కుమార్ సారస్వత్, సి వచ్చేసి రాజీవ్ గబ్బా, డి వచ్చేసి రంజనీ ప్రకాష్ దేశాయ్ అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు ఎల్జీబీటీ, సో ఎల్జీబీటీ అంటే ఏంటంటే లెస్బియన్, గే, బైసెక్సువల్ అండ్ ట్రాన్స్జెండర్స్ వీరి యొక్క అధ్యయనం కోసం ఇటీవల మనకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో అది ఎవరి అధ్యక్షత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రాజీవ్ గబ్బా ప్లస్ 6 సభ్యుల అధ్యక్షతన 6 సభ్యులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రాజీవ్ గబ్బా దానికి సంబంధించి నేతృత్వం వహిస్తున్నాడండి. సో ఇది గుర్తుంచుకోండి. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కింద ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుందండి. సో ఇక్కడ ఉన్నటువంటి నర్సింగ్ యాదవ్ కమిటీ, సో దేనికి సంబంధించిందంటే మనకు WFI రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సో మనకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అధ్యయనం చేయడం కోసం 7 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి వచ్చేసి నర్సింగ్ యాదవ్ గుర్తుంచుకోండి. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి విజయ్ కుమార్ సారస్వత్ ఇటీవల ఇతని యొక్క అధ్యక్షతను కూడా కమిటీ చేయడం జరిగింది. సో గణులకు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి గణులను అధ్యయనం చేయడం కోసం విజయ్ కుమార్ సారస్వత్ అధ్యక్షతన మనకు 7 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో రంజనీ ప్రకాష్ దేశాయ్, సో ఇది ఏంటంటే మనకు ఉత్తరాఖండ్లో కామన్ సివిల్ కోడ్ని అమలుపరచడంలో భాగంగా మనకు రంజనీ ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన కమిటీ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల మనకు ఉత్తరాఖండ్ కామన్ సివిల్ కోడ్ అమలు చేసినటువంటి స్వాతంత్రం అనంతరం కామన్ సివిల్ కోడ్ని అమలు చేసినటువంటి తొలి రాష్ట్రంగా మనకు ఉత్తరాఖండ్ నిలవడం జరిగింది. కామన్ సివిల్ కోడ్కు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటనేటువంటిది మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. సో దానికి సంబంధించి నేను చాలాసార్లు పాలిటీ క్లాసెస్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అవుతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కస్తూరి కాటన్ టెస్ట్ ల్యాబ్ని ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదు అన్నాడు. ఏ వచ్చేసి మహారాష్ట్ర, బి తమిళనాడు, సి హర్యానా, డి ఆంధ్రప్రదేశ్ అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు కస్తూరి కాటన్ టెస్ట్ ల్యాబ్స్ వచ్చేసి మనకు ఇటీవల 6 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తూ వార్తల్లో నిలవడం జరిగిందండి. సో ఇది మనకు ఉన్నటువంటి 6 రాష్ట్రాల్లో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు, మనకు తమిళనాడులో ఏర్పాటు చేశారు, హర్యానాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయలేదండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అవుతుంది. దీంతో పాటుగా మనకు పంజాబ్లో ఏర్పాటు చేశారు, అదేవిధంగా మనకు గుజరాత్లో ఏర్పాటు చేశారు, నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి 6 రాష్ట్రాల్లో కస్తూరి కాటన్ టెస్ట్ ల్యాబ్స్ అనేటువంటిది మనకు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా పార్ట్ 2కి సంబంధించి ఒక 11 క్వశ్చన్స్ వాటికి అనాలిసిస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.